నమస్తే అందరికీ. ఇప్పుడు మోహన్ వారి కార్తీక పురాణం 25వ అధ్యాయం. అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము, దుర్వాస శాపదానము, సుదర్శన ప్రయోగం. బ్రాహ్మణుడిట్లు చెప్పిరి: అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకం వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిక్షించుటకు సమర్థులముగాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితిమా దుర్వాసనుడు శాపమిచ్చును. కనుక ఎట్లయినను కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిక్షయించుకొను. బ్రాహ్మణుడు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిక్షయమును ఇట్లని చెప్పాను: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది. నేను ఇప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను. ఈ జలపానము భక్షణమగును. ఇది భక్షణమగునని పెద్దలు చెప్పి ఉన్నారు. ఇచ్చట శుద్ధ్యర్థ బోధక ప్రమాణము కర్తుం సాధ్యం యదానాలం ద్వాదశ్యద్భుస్తు పారయేత్ కృతాపహ ప్రాషణ పశ్చాద్భుం జిత్యేత్యపరేజ గురితి. కాబట్టి జలపారణమును చేత ద్వాదశస్యతి క్రమణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాసనుడు శపించడు, నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిక్షయించి జలము చేత పారణ చేశాను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యముగాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారణి అయిన దుర్భూతితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగు వలె మలాసియగును. అత్యార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజించును. ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకై మండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించనున్నవాడును. అగ్ని పక్వమైనది కానీ పక్వము కానిది కానీ, ఆకు కానీ పుష్పము కానీ ఫలము కానీ పాలు కానీ అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే యగును. నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గల వాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడ వగుదువు? ఓరి మంధుడా, ఎప్పటైనను బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా? నీవు హరిదేవుడెట్లగును? అతని యందు భక్తి ఎట్టిది? నీకు హరిదేవుడెట్లగును? అతని యందు భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి గాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడవని నీ పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింపచేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్మల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్మను వినాశ్రయించవత్తురు. నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించదు. కాబట్టి నీవు ధర్మ సంకటం పగుదువు. దుర్వాసుడు ఇట్లు పలకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించెను: అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమనసుడను. నిన్ను శరణు వేడెదను, నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మ మార్గమును తెలియక పాపమును బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షింపు. నేను క్షత్రియుడను, పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. నీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరింపవలెను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును
కఠినుడై దుర్వాసనుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లన్ను: రాజా, నేను దయగలవాడను కాను, నాకు శాంతి లేదు, ఓర్పు లేని వారికి ఆలయమైతివి కనుక దుర్వాసనుడు శాంతి లేనివాడని తెలుసుకొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు, కానీ నేను కోపితుడనైతి నేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించువాడను కాను. ఇట్లని పలికి అంబరీషును ఉద్దేశించి శాపమిచ్చాను. 1 మత్స్యము, 2 కూర్మము, 3 వరామము, 4 వామనుడు, 5 వికృతముఖుడు, 6 బ్రాహ్మణుడై క్రూరుడు, 7 క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, 8 క్షత్రియుడై రాజ్యాధికారి గాని వాడు, 9 దురాచరుడు పాషండ మార్గవేదియు, 10 బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థ వీధిని కనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసి తినను గర్వముతో నున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 అందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చి తినను. ఇట్లు 10 శాపములను ఇచ్చిన అవమానపరిచిన వానికి ఇంకా శాపం ఇవ్వలేనని తలచి దుర్వాసనుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తి ప్రియుడును శరణాగత వత్సరుడు నగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోను బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోను దుర్వాసుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధింపవలయునని తలచి తన చక్రమును పంపాను. తర్వాత ఆ చక్రముతోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చాను. దానిని చూసి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకుని తలంపుతో పరిగెత్తాను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటపడాను. ముని ఆత్మరక్షణమునకై భూమినంతయు తిరిగాను. దుర్వాసనుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడను గాని చక్రభయము చేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయాను. ఇంద్రాది దిక్పాలకులను వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలను దుర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకొని మునీశ్వరుని అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చేయుట చేత దుర్వాసనకు ప్రాణ సంకటము తటస్థించెను. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ నరిమెట జయప్రకాష్. థ్యాంక్ యూ.